దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి అతి శ్రేష్ఠులైన దేవుని పిల్లలారా, బాగున్నారా? దేవుని మహా కనికరంలో భద్రపరచబడి, బలపరచబడి, దీవించబడి, ఆశీర్వదించబడి ఇట్టి శ్రేష్ఠ స్థితిని ఆరోగ్యంతోనూ ఆయుష్తోనూ ఈ ఆశీర్వాద స్థితిని అనుగ్రహించిన దేవునికి మనమందరము స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము. ఈ సమయంలో మీతో కలిసి దేవుని మాటలు ముచ్చటించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యమును బట్టి దేవుని స్తుతిస్తూ మీ అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తూ, స్వాగతం తెలియచేస్తూ ఈ యొక్క వాక్యమును కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయము 19వ వచనాన్ని. ఆ వచనం ఇట్టి రీతిగా వ్రాయబడింది: నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. మన జీవితంలో, మన బ్రతుకులో అనేకమైనటువంటి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, వేదనలు, కన్నీరు, దుఃఖము, రోదనలు, రోగములు వచ్చినప్పుడు దేవా నాకే ఎందుకు ఈ సమస్య రావాలి అని ప్రశ్న వేస్తాం. కానీ నేనంటాను, నాకే ఎందుకు ఈ సమస్య రావాలి అని కాకుండా నాకు ఎందుకు ఈ సమస్య వచ్చింది అని మనము ఆలోచించగలిగితే దేవుడు మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో అద్భుతమైనటువంటి విజయమును, ఆయన అనుకున్నటువంటి విజయమును ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. మనము ఇట్లాంటి ఒక ఎక్స్పీరియన్స్ పరిశుద్ధ గ్రంథంలో, యోనా గ్రంథంలో మనం చూస్తాము. యోనా గ్రంథంలో మనం చూస్తుంటున్నప్పుడు యోనా గ్రంథంలో 4 అధ్యాయాలు 48 వచనాలు కనబడతాయి. ఈ 4 అధ్యాయాలు 48 వచనాల్లో మనము వాక్యమును శ్రద్ధగా ధ్యానిస్తే గనక ఎందుకు యోనా గారికి సముద్రంలో పడేటటువంటి పరిస్థితి వచ్చింది, ఎందుకు యోనా గారు తిమింగలము కడుపులో 3 దినాలు ఉండే పరిస్థితి వచ్చింది, ఎందుకు యోనా గారు గమ్యము చేరినటువంటి స్థితి కలిగింది అంటే దేవుడు చెప్పిన పని చేయని కారణముచే. దేవునికి శ్రేష్ఠులైన వారలారా, దేవుడు చెప్పిన పని ఏంటి, యోనా గారు చేస్తున్న పని ఏంటి అంటే దేవుడు యోనా గారిని నినివే పట్టణం వెళ్ళమన్నారు. యోనా గారు నినివే పట్టణానికి బదులు తర్షీషు వైపు ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో ప్రయాణం చేసేటటువంటి పరిస్థితిలో కనీసం దైవజండైనటువంటి యోనా గారు దేవునితో సంబంధం కలిగి ఉన్నారా అంటే దేవునితో సంబంధం మాత్రమే కాదు, ఆయన ఎక్కిన ఓడలో ఎవరితో సంబంధం లేకుండా ఆయన ఓడ దిగువ భాగానికి పోయి మత్తుడై పడి ఉన్నప్పుడు అక్కడ దైవజనుని, అక్కడ ఉన్నటువంటి మనుషులు అన్యులు మాట్లాడే మాట ఏంటి అంటే ఓయి నిద్రపోతా అంటారు. నేను అంటున్నాను, ఈ దినాన్ని ఒక దైవజనునికి అంత కఠినమైనటువంటి మాటలు మనుషులు పలకాల్సిన పరిస్థితి ఎవరు కల్పించారు అంటే ఆయనే కల్పించుకున్నారు కదా. ఈరోజు దేవునితో అనుబంధం కలిగి ఉన్నటువంటి దైవజనుడు దేవుని మాట విని నినివే వైపు కాకుండా తర్షీషు వైపు వెళ్ళడమే ఓ తప్పంటే, వెళ్తున్నటువంటి వ్యక్తి మెలకువ కలిగి ప్రార్థించడానికి బదులు, దేవునితో అనుబంధం కలిగి ఉండడానికి బదులు ఎవరితో సంబంధం లేకుండా హ్యాపీగా ఆయన ఓడ యొక్క క్రింది భాగానికి పోయి మత్తుడై ఉంటే, అందులో ఉన్నటువంటి మనుషులు పడుతున్నటువంటి శ్రమ, ఇబ్బంది, పరిస్థితి ఆయనకు ఏది పట్టనట్టుంటే దేవుడు ఆ మనుషులతో, అన్యజనులతో అనిపిస్తున్నటువంటి మాట ఓయి నిద్రపోతా అనేటటువంటి మాట. ఈ దినాన్ని ఆ మాటతో ఆగిపోయిందా ఆయన పరిస్థితి అంటే గనక ఆ మాటతో ఆగిపోలేదు. చివరకు ఆయనను ఎత్తి సముద్రంలో పడవేసే పరిస్థితి దోపరిచ్చింది. సముద్రంలో అలలలో, కష్టాలలో, భయంకరమైనటువంటి ఇబ్బందులు ఆయన పడినప్పుడు కూడా ఆయన తిరిగి సముద్రంలోనైనాను ఉన్నాడా అంటే సముద్రంలో కూడా కాకుండా మత్స్యము కడుపులో ఉండి ఆయన ప్రాధేయపడతారు. 2వ అధ్యాయంలో ఆయన అంటున్నటువంటి మాటలు: నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఉపద్రవము అంటే అతి భయంకరమైనటువంటి పరిస్థితి. నేను అంటాను దానిని సుడిగుండం అంటాను. నేను అన్ని వైపుల నుండి కొట్టబడినటువంటి పరిస్థితిలో, ఏ దారి కానటువంటి పరిస్థితిలో, ఏ గమ్యము కనబడినటువంటి పరిస్థితిలో చివరకు అతడికి కనిపించేటటువంటి గమ్యం ఏంటి అంటే కనుక మేబీ మరణం. అట్లాంటి ఉపద్రవంలో ఉండి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా నాకు
ప్రత్యుత్తరం ఇచ్చారు అంటా ఉన్నారు, రిప్లై ఇచ్చారు అంటా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మధ్యన మనము మొబైల్స్ ఎక్కువ వాడుతుంటున్నాం కదా, సోషల్ మీడియాలో ఉంటున్నాం కదా. మనం ఎవరికైనా మెసేజ్ చేసినప్పుడు రిప్లై రాకుంటే గనక, కనీసం అక్కడ మన మెసేజ్ చూసినట్లుగా బ్లూటిక్స్ కనపడకుంటే గనక, మన మెసేజ్కు బ్లూటిక్స్ కనిపించినా వాళ్ళు స్పందించుకుంటే గనక మనకెంత కోపం వచ్చుద్దో కదా. 139వ సంకీర్తనలో దావీదు గారు అంటారు, నేను సముద్ర దిగంతాలకు వెళ్ళినా నీవు అక్కడ నన్ను రెక్క పట్టుకొని నన్ను నడిపిస్తావు, నా కుడి చేయి పట్టుకొని నన్ను నడిపిస్తావు, నా చేయి పట్టుకొని నన్ను నడిపిస్తావు అన్నట్లుగా ఆయన మాట్లాడతారు. ఈయన సముద్ర దిగంతాలలో ఉన్నప్పుడు దేవునికి ఒక మెసేజ్ చేస్తే, ఒక ప్రార్థన చేస్తే ఆయన ప్రత్యుత్తరం ఇస్తున్నారు అంటా ఉన్నారు. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ దినాన్ని నీవు ఏ ఉపద్రవంలో ఉన్నావో, లేక ఏ కష్టంలో ఉన్నావో, లేక ఏ నష్టంలో ఉన్నావో, లేక ఏ ఇరుకులో ఉన్నావో, లేక ఏ శోధనలో ఉన్నావో, లేక ఏ వేదనలో ఉన్నావో, లేక ఏ కన్నీటిలో ఉన్నావో, లేక ఏ దుఃఖంలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, దేవుని వైపు నువ్వు చేతులు చాపి మనపూర్వకంగా ఆయనను వేడుకుంటే ఆయన రిప్లై ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నారు. మనకి ఈ భాగమంతా తెలుసు కదా. తిరిగి ఆయన నినివే ఎలా చేరారో, ఆ తిమింగలం వచ్చి నినివే సముద్రపు అంచులో ఆయనను ఎలా కక్కివేసినప్పుడు నినివే పట్టణంలో ఆయన ఎలాంటి పరిచర్య చేశారో, నినివే పట్టణంలో ఆయన చేసిన పరిచర్యకు ప్రతిఫలంగా నినివే వారందరూ, ఆ దేశస్తులందరూ ఎంత చక్కని అయినటువంటి ప్రార్థన చేశారో, ఆ ప్రార్థనకు ప్రతిఫలంగా ఆ దేశమంతా ఎట్లాగా రక్షించబడ్డదో ఈ విషయాలన్నీ మనకు తెలుసు కదా. సో ఈ ఉదయం ఈ సమయంలో నేను మీతో చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే కనుక, నీవు ఎలాంటి ఉపద్రవములో ఉన్నను దేవుని వైపు చేతులు చాస్తే ఆయన సముద్రంలో నీకు మార్గము కలుగచేసే దేవుడు. స్తోత్రం కలుగును గాక. ఆయన అరణ్యంలోనే కాదు, ఎడారిలోనే కాదు, సముద్రంలో కూడా నీ కొరకు మార్గాలు ఏర్పాటు చేసి నిన్ను ఆయన అనుకున్నటువంటి గమ్యంలో చేర్చి నీ ద్వారా ఆయన మహిమ పొందడానికి ఇష్టపడతా ఉన్నారు. మరి నీవు ఉన్న ఉపద్రవంలో, నీవు ఉంటున్న స్థితిలో ఆయనను ప్రార్థన చేస్తావా? ఆయనకు ప్రార్థన చేసి ఆయన నుండి నీవు ఆశీర్వాదం అందుకుంటావా? ఆశీర్వాదం అందుకోవడం నీకు ఇష్టమైతే గనక నాతో కలిసి ఈ చిన్న ప్రార్థనలో ఏకీవించండి. దేవా, మీకు స్తోత్రాలు వందనాలు నాయనా. మంచి మాటలు మాతో మాట్లాడిన మంచి యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మేము ఎక్కడ పడిపోయామో, ఎక్కడ మొత్తులై ఉంటున్నామో, ఎక్కడ చెడిపోయి ఉంటున్నామో, ఎక్కడ మీకు దూరంగా ఉంటున్నామో, అక్కడ నుండి మీ వైపు, మీకు ఇష్టమైన గమ్యం వైపు మమ్మల్ని నడిపించమని, మా ద్వారా మీరు మహిమ పొందుకొనమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.